ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి 25వ తేదీ వరకు ఆయన జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. గన్నవరం నుండి కడపకు చేరుకుని బద్వేలు నియోజకవర్గ గోపవనం వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని నూతనంగా నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ప్రసాద్ హై హాస్పిటల్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకుని నూతనంగా నిర్వహించిన ఫ్లడ్ లైట్స్లను ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప కలెక్టర్ కార్యాలయం చేరుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేయడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి పరికరాలు పంపిణీ చేస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్కు చేరుకుని సర్కిల్ ప్రారంభించడంతో పాటు నూతనంగా వేసిన రోడ్డు ప్రారంభించి వై జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ప్రారంభించిన అనంతరం కోటిరెడ్డి కూడలి చేరుకుంటారు. అక్కడ సర్కిల్లో ప్రారంభించి 7 రోడ్ల సర్కిల్లు చేరుకుంటారు. కడప మున్సిపల్ మైదానంలో నూతనంగా నిర్మించనున్న ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు సంబంధించి అక్కడి నుండి రోడ్డు మార్గాన విమానాశ్రయం చేరుకుని ఇడుపులపాయకు వెళ్తారు. రోజు ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుండి సింహాద్రిపురం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. 3వ రోజు ఇడుపులపాయ నుండి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందుల పట్టణంలో సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. 3 రోజులు సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన 3 రోజులు కూడా కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం కూడా 10:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా గోపవరం వద్ద ఉన్న సెంచరీ ఇండస్ట్రీస్ చేరుకుని అక్కడ ఓపెనింగ్ చేసి బద్వేలు పర్యటన అనంతరం కొన్ని ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొనేసి రేపు ఎల్లుండి క్రిస్మస్ సందర్భంగా కూడా ఇడుపులపాయలో ఉండి ప్రత్యేక పూజలు చేసి పులివెందుల్లో కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసే పరిస్థితి అయితే ఉంది. కడపలో కొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసు బందోబస్తు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి చోట ఇటు కడప, బద్వేలు, పులివెందుల్లో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంలో కూడా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరియు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే 3 రోజుల పర్యటనలో భాగంగా కొన్ని అభివృద్ధి పనులతో పాటు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో కూడా జగన్ పాల్గొని అనంతరం కూడా అక్కడ నుంచి బయలుదేరి గన్నవరం, కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం కూడా చేరుకునే పరిస్థితి అయితే ఉంది. నిత్య రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.